శవంతో బయటికి వెళ్తా. ఎతకండి నా కొడుకుని. రాయ్ రారా కిందికి. ఎతకండి ఎతకండి ఎతకండి. ఎక్కడున్నాడు ఎతకండి కొడుకుని. చంపేయాలి కొడుకుని ఈరోజు. ఇంట్లో ఎవరు లేరన్నా? తిరిగి రా కొడుకా. అన్నా ఈ గదిలో ఎవరో ఉన్నారన్నా. ఎక్కడా నీ మొగడెక్కడా? చెప్పక్క. ఆడెక్కడున్నాడు చెప్పక్క. నీ పసుపు కుక్కల గురించి ఆలోచించి పచ్చన్న ఇంటిని నాశనం చేసుకున్నానక్క. చంపేశాడక్క. ఎప్పుడూ లేడు, ఎవరిని మిగల్చలేదక్క. చీమకు కూడా హాని తలపెట్ట నా తండ్రిని చంపేశాడక్క. చిన్న చిన్న పిల్లలక వాళ్ళ చంపాడక్క. అక్క ప్లీజ్ ఆడెక్కడున్నాడు చెప్పక. దండం పెడతానక్క. నీకు తలకాయ పగిలిపోతుంది. నాకు నరాలు చిక్కిపోతున్నాయి అక్క. ప్లీజ్ నీకు దండం పెడతానక్క. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎక్కడున్నాడు చెప్పక్క ప్లీజ్. నువ్వు వస్తావని తెలిసి పారిపోయాడు. ఎక్కడ పారిపోతాడు? ఎక్కడికి వెళ్ళి నా నరికేస్తానండి. ఈ రోజు నుంచి ఇది వాడికి ఇల్లు కాదు, నా తండ్రికి సమాధి. అన్నా చిట్టి పేర్చండి. అక్క, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. ధర్మయ్యనాయుడు గారి కాష్టం కాలిన చోట కాపురం చేయలేనని చెప్పు. నీ భర్తని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేనే చెప్పేస్తాను. వాడు ఈ క్షణం నుంచే చచ్చిపోయడం కొని బతుకు. వెళ్ళిపోక వెళ్ళిపో. నాన్న, రగులుతున్న నీ కాష్టం సాక్షిగా, మరుగుతున్న నా నెత్తురు సాక్షిగా చెప్తున్నాను. అందరూ చదువుకోవాలన్న నీ ఆశయాన్ని నేను బ్రతికిస్తాను. దానికోసం చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. ఇది నా ఆడ ఆడ ఆడ. ఇంత సివియర్గా ఎలా జరిగింది? ఏది ఎందుకు జరిగినా ఎలా జరిగినా దేనికి సాక్ష్యాలు ఉండవు సార్. ఏ కేసు నిలబడదు, దేన్ని ప్రూవ్ చేయలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్. అవును సార్, నేను కోల్డ్ సార్. ఆ సాంబాగాడు హీట్ సార్. కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్ అంటే చాలా ఎదవన్నారేదో అని అర్థం. మీరు ముందు బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళడానికి భయపడే లంచం ఇచ్చింది. లంచమా? బయట ఉన్న కానిస్టేబుల్ అడగండి. ఈయన అడగండి సార్. అది సిగ్గులేదయ్యా, ముందు అతను బయటికి పంపించు. రా బయటికి. బయటకు వెళ్తా నన్ను చంపేశాడు. కావాలంటే ఈడికి ఒక లక్ష ఇస్తాను. నన్ను ఇక్కడ ఉంచమను. లంచ్ ఇస్తే చెప్తారా? ఏం చెప్పకూడదా? నువ్వు తీసుకున్నావుగా. నువ్వు రావయ్యముద్దు. సార్, మన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ నరుక్కుంటారు. ఏం చేద్దామో మీరే చెప్పండి. వీళ్ళిద్దరిని 1 సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని బహిష్కరిద్దాం. ఈ లోపు ఎవరెక్కడ కనిపించినా షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేద్దాం. సంవత్సరం తర్వాతైనా ఒకళ్ళనొకళ్ళు చంపుకోరన్న గ్యారెంటీ ఏమిటి? ఖచ్చితంగా చంపుకోరు సార్. ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు, రేపు ఉన్న కోపం ఎల్లుండి ఉండదు. సంవత్సరం తర్వాత పూర్తిగా మర్చిపోవచ్చు. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వీళ్ళు వెళ్తారా? వెళ్తారు. వీడు భయంతో వెళ్తాడు, సాంబా బాధ్యతతో వెళ్తాడు. అతను నేను ఒప్పిస్తాను సార్. రువాడు వచ్చేసాడు. ఇక్కడ జరిగితే లైఫ్ లో బయటకు రావు తెలుసా? సాంబా బాబోయ్, ఇంతకు ముందు పులుల్ని సింహాలని ఇలా వల్లేసి పట్టేవారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. మీ టైం బాగుండి వల్ల ఉన్నా కాబట్టి బతికిపోయారు. లేకపోతే ఇప్పటికి వల్లగాడికి పోయేవారు. ప్లీజ్, నేను చెప్పేది విను. మీ నాన్నగారి పేరు నిలబెడతాను నాతో చెప్పావు. జ్ఞాపకం ఉందా? మీ ఫ్యామిలీ గురించి తెలిసినాను కాబట్టి ప్రతిపడుతున్నాను. నా మాట కాదు, నువ్వు జైలుకి వెళితే 10 మందికి పనికి వచ్చే నీ జీవితము, వయసు 2 వేస్ట్ అవుతాయి. ప్లీజ్ సార్,
నన్ను కన్విన్స్ చేయొద్దు. నాన్న చెప్పండి, లేకపోతే వాడిన నాకు అప్పగించండి ప్లీజ్. సాంబా, నా మాట విను. లా అండ్ ఆర్డర్ని గౌరవించి 1 సంవత్సరం పాటు ఇక్కడ గొడవలన్నీ మర్చిపోయి ఎక్కడికైనా ఇల్లు బ్రతుకు. ఉన్న పడంగా స్టేట్ వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం సార్? నాకు ఈ సీమ తప్ప ఇంకేం తెలీదు. పారిపోదాం, ఆ? లేకపోతే పగలగొట్టి పచ్చడి చేసేస్తాడు. అమృత్సర్ మన సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అవునన్నయ్య, అంతా ప్లాన్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. అక్కడికి వెళ్ళిపోతాం అన్నయ్య. వయసులో నీ తండ్రితో సమానమైన వాడిని. ఎందుకు చెబుతున్నాను విను. నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నన్ను అర్థం చేసుకో. ఒకణ్ణి చంపి నీ పగ తీర్చుకుంటావో 100 మందిని చదివించి మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తావో ఆలోచించుకోమని ఎస్పీ గారు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2 వర్గాల్ని సంవత్సరం పాటు ఈ సీమ నుండి బహిష్కరించారు. ఈ గొడవలన్నిటికీ కారణమైన ఆ క్వారీని ప్రభుత్వం సీజ్ చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించి మా సాంబణ్ణి కంచికి పంపాం. రాముణ్ణి అరణ్యవాసానికి పంపేటప్పుడు అయోధ్య ప్రజలు ఎంత బాధపడ్డారో తెలియదు గాని మా సాంబణ్ణి కంచికి పంపేటప్పుడు మా ఊరి జనం అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. వాడు తిరిగి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మా వాళ్ళందరికీ మళ్ళీ ఆ కన్నీళ్లే మిగిలాయి. బామ్మగారు, కొంతమంది కుటుంబానికి పేరు తెస్తారు, కొంతమంది కులానికి పేరు తెస్తారు. కానీ సాంబా ఈ సీమకే పేరు తెస్తాడు. సంధ్య, నువ్వేంటి ఇక్కడ? సాంబా నాకు బాగా తెలుసు. తెలుసంటే? ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. సాంబాను పెళ్లి చేసుకుంటావా? అదెలా కుదురుతుంది? పెళ్లి చేయమని అడగట్లేదు, చేసుకుంటానని చెప్తున్నాను. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గుర్తున్నానా? 15 ఏళ్ల క్రితం నీ కూతుర్నిచ్చి కాళ్ళ కడిగి కన్యాదానం చేసావు. గుర్తుపట్ల? మర్చిపోయిన బంధుత్వాన్ని గుర్తు చేయకు. నువ్వు మాత్రం మర్చిపోయావా? లేక నీ కూతురు కూడా మర్చిపోయిందా? ఏవే లక్ష్మి, లక్ష్మి! ఏంటే నీ అవతారం? నీ మొగుడు చచ్చిపోయాడు అనుకున్నావా? చంపేసి ఉంటాడనుకున్నాను. సాంబడు చంపేస్తానని చెప్పాడు. చూసారా, మొగుడు ఉండగానే ముండ పోసిన పతివ్రత. మీరు ఉంటే ఏంటి పోతే ఏంటి కానీ అమ్మగారు మాత్రం చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం తీసుకున్నారు. ఆ? మనకు ఎలాగో లేదు, ఆవిడకన్నా ఉండేవండి చరిత్ర. అబ్బా, ఎరా నీ కూతురు తాళి తెంచుకోవడం తప్పనిపించలా? అది తాళి తెంచుకుని తప్పు చేయలేదురా, నీలాంటి వాడితో తాళి కట్టించుకుని తప్పు చేసింది. చేసిన తప్పు సరిదిద్దుకుంది. ఏ భార్య అయినా భర్త చేతగాని వాడైనా భరిస్తుంది కానీ చెడ్డవాడైతే భరించలేదు. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు ఈ ఊళ్ళో అడుగు పెట్టకు. చా, నీ ఊరేమైనా ఊటి నా మాటికి రావడానికి? ఇగో, సాంబా చావలేదు. వాడు బ్రతుకుంటే నేను బ్రతకలేను. నేను బ్రతకాలంటే వాడు చావాలి. వాడిని చంపాలంటే నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వాలి. డబ్బు నేనెందుకు ఇవ్వాలి? డబ్బున్న మావి కాబట్టి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులను పిలిపిస్తా. అబ్బా, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు, నేనే పిలుస్తా. ఓరే ప్రసాదు, నిన్ను డబ్బు అడిగింది ఇతనికి ఇవ్వడానికే. ఒరే, లోపల వినపెట్టుంటుంది, పగలగొట్టండి రా. వీటి లోపల వేసేయండి రా. ఇదిగా సాంబాగాని చెప్పే ప్లాన్ చెప్పాయా? జాగ్రత్తగా వినండి. సాంబా రేపు ప్రభుత్వం సీజ్ చేసిన క్వారీ తెరవడానికి మా ఎస్పీతో సహా వెళ్తున్నాడు. అతని ఇంటి నుంచి క్వేరీ 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే వాళ్ళక్కడికి చేరుకోవడానికి మినిమం 1 అవర్ టైం పడుతుంది. క్వారీకి 2 కిలోమీటర్ల యువతలున్న గంధప్ కొండల్లోకి మనం ఆల్రెడీ వెళ్ళుంటాం. ల్యాండ్ మైన్స్ బ్లాస్టింగ్కి సంబంధించి ఒంగోలులో శేషారెడ్డి అని ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. ప్రస్తుతం వాడు సబ్ జైల్లో ఉన్నాడు. ఈ రాత్రికి వాడిని బయటికి తీసుకొస్తాను. మన కళ్ళ ముందు నుంచి వెళ్తున్న సఫారీల్ని మన కళ్ళ ముందే వాడు పేల్చేస్తాడు. ఆహా, దేవుడు ఎన్నో రూపాల్లో వస్తాడు రా. మనకి యూనిఫామ్ వేసుకుని వచ్చాడు. నిన్ను ఏయ్ దా 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 దా. రే, వీడిని కూడా మనతో తీసుకురండి రా, ఉపయోగపడతాడు. ఇది శేషారెడ్డి, మళ్ళీ నుంచి వస్తాయి ఆ రూట్లో వస్తాయండి. రేమండి అన్నా పెట్టి పట్టరా. అలాగే అన్న. ఏండే ఊరికే సపోజ్ వర్షం వచ్చి ఇటు పెట్టిన బాంబులు తడిసిపోయి అనుకోండి, ఏంటి పరిస్థితి? నా కొడక, మిటమిటని ఎండ కాస్తుంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎందుకు అలా సీరియస్ అవుతారు? కీడించి మేలించమన్నారు, అందుకే అడిగాను. చా, నీ నోట్ నుంచి కీడు తప్ప మేలు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది? మనం తిరిగే బ్యాచ్ అలాంటిది.